హలో గైస్, వెల్కమ్ టు యమదొంగ స్పెషల్ వ్లాగ్. మా వాళ్ళందరూ చాలా ఫోర్స్ చేసి ఒక చోటను బుక్ చేశారు. అది ఎక్కడో నాకు తెలియదు. సో చూద్దాం ఎక్కడ తీసుకెళ్తారు. అంతా సక్కంగా జరగాల. నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? మనిషి అని వాడు ఎవడన్నా నీళ్ళు తింటాడా? ఒకటి తీసే ఇప్పుడు ఈజీగా తినేచ్చు. నీ పేరేంటైనా? గాలి సీను. ఆహా, గాలిలో వద్దు నాయనా, కొంచెం భూమి మీద పోనీ, నీకు పుణ్యం ఉంటుంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. 3/4 పెట్టుకో, బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో, ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రెడీ, ఫెంటాస్టిక్, దట్స్ గ్రేట్. యా रुको जरा सबर करो. యమదొంగ మూవీ రీ రిలీజ్ బ్లాక్ లో కొన్నా. 170 టికెట్లు 300 కొన్నా. బ్రహ్మరమ్మ థియేటర్ దగ్గర కూకట్పల్లి. జనాలు ఫుల్ క్రౌడ్ ఉంది ఇక్కడ. బ్లాక్ లో రీ రిలీజ్ బ్లాక్ లో కొనేది బ్రో. అంతేలే అన్న, ఎన్టీఆర్ సినిమా అంటే ఆ మాత్రం ఉండాలి కదా. చాలా సైలెంట్గా వస్తున్నాడు చూడండి. వీడు ఒక ఆణిముత్యం. వీడు ఎలా ఉంటాడో మీకు లోపల చూపిస్తా. యాక్చువల్గా నాకు ఈ రీ రిలీజ్లు అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఏ రీ రిలీజ్కి కూడా వెళ్ళినా. కాకపోతే మన వాళ్ళు చాలా ఫోర్స్ చేసి తీసుకొచ్చేసారు. అండ్ వీటితో పాటు నాకు ఇంకొక స్పెషల్ ఏంటంటే, నేను ఫస్ట్ టైం చిన్నప్పుడు థియేటర్లో చూసిన మూవీ యమదొంగ. ఫస్ట్ మూవీ థియేటర్లో, ఇంకా ఏ మూవీ చూడలేదు దాని ముందు. ఫస్ట్ టైం థియేటర్లో చూసిన మూవీ మళ్ళీ ఒకసారి రీక్రియేట్ చేద్దాం, ఆ స్పెషల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయి సరే ఒకసారి చూద్దామని చెప్పేసి వాళ్ళు ఎన్నిసార్లు సరే చేద్దాం అన్నా సరే నేను ఏ మూవీకి వెళ్ళను. బట్ ఈ మూవీకి ఎందుకో వాళ్ళు చేద్దాం బాగా ఫోర్స్ చేశారు, అందుకే వచ్చాను. సో అందుకే దీన్ని స్పెషల్ లాగ్ అన్నాను. నాకు యమదొంగ మూవీకి కొన్ని రిలేషన్స్ ఉన్నాయి, అందుకనే ఈ వీడియో చేద్దామని అనుకున్నా. అండ్ వీటితో పాటు ఇంకోటి ఏంటంటే, నాకు వీళ్ళు అడిదిప్పి దగ్గరకు 20-25 కిలోమీటర్స్ దూరం తీసుకొచ్చారు. బ్రహ్మరాంబ థియేటర్కి తీసుకొచ్చారు. అది మాత్రం హైలైట్. మాట్లాడుతున్నట్టు చూడండి, లవర్ ఉంది కానీ యమదొంగ సినిమా కోసం లవర్తో కలవాలనుకున్నా సరే వెనక్కి వచ్చేసాడు. ఎందుకంటే ఎన్టీఆర్ అంటే అంత ఇష్టం అంట, పిచ్చి ఇష్టం. ముత్యాలు ఇంకా ఉన్నాయి, వస్తాయి చూడండి. ఇంకో 3 ఉన్నారు, వాళ్ళందరూ కల్ట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. సో చూద్దాం థియేటర్లో ఎంత గోల్ చేస్తారు. వస్తున్నాడు చూడండి, ఆడు కూడా కల్ట్ ఎన్టీఆర్ ఫ్యానే. అరే ఎంత టైం పట్టిందే? ట్రాఫిక్ జామ్ బ్రో, చాలా టైం పట్టింది. ఎంటర్ ద డ్రాగన్ అంటే ఏందన్నా? అదొక ఆంగ్ల చిత్రం పేరు. లోపలికి రావడమే కానీ బయటికి వెళ్ళటం ఉండదు. లేచిపోతాయి. వచ్చేస్తాను. ఇదేంటి ఎత్తుంది? స్టమక్ అప్సెట్ అయింది. Take left and go straight. సో లాంగ్. ప్రియమైన నరక సోదరులకు నరలోక పార్టీనే గెలిపించండి.
పదం వారే చూసి పుట్టింది. పన్నెండేళ్ల క్రితం నేను నీకు ఇచ్చాను. భూలోకమే బెటరు అనిపిస్తుంది కదా. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. ఫైనల్గా మూవీ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు సండే ఇలా గడిచిపోయింది. బట్ ఒకటి మాత్రం చెప్పగలను, ఈ రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఎప్పుడో 18 years బ్యాక్ నేను యమదొంగ ఫస్ట్ టైం చూసినప్పుడు ఏదైతే ఫీలింగ్ ఉందో ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉంది. ఆ ఫ్రెష్నెస్ అయినా, మ్యూజిక్ అయినా, హీరో ఇంట్రడక్షన్స్, ఎలివేషన్స్ అండ్ మొత్తం ఆల్బమ్ సాంగ్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఏమీ చేంజ్ అవ్వలే. ఒకటే చేంజ్ అయింది, నా వాయిస్. అప్పుడు అరవలేదు, ఇప్పుడు అరవాల్సి వచ్చింది. అండ్ ఇక మా ఫ్రెండ్స్ విషయం గురించి చెప్తే ఇంకా మేము చూపించలేదు, చాలా దారుణం. వాళ్ళు మాటలు కూడా రావట్లేదు, అలా ఉంది, వాళ్ళు గొంతులు పోనీ అంట. సో బాగా ఎంజాయ్ చేసాం యమదొంగ రీ రిలీజ్ అయితే. అండ్ కోకట్పల్లి బ్రహ్మరామకు తీసుకెళ్లారని ఇంకా ఎక్కడో దగ్గరలో తీశారనుకున్నాను. ఎంజాయ్మెంట్ మాత్రం మావల్ లేదు థియేటర్లో. సో మీరు కూడా మూవీ చూస్తుంటే ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ రీ రిలీజ్ యుఫోరియా ఎలా ఉంది, ఆ టైంలో చూసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు ఎవరు చూసారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. సో మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.